హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గెనిసిగెడ్ల మొక్క చూడండి ఎంత బాగొచ్చిందో. 3 డేస్‌కి నిన్న గాక మొన్న చిన్నగా ఉన్నాయి ఆకులు. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. లేత ఆకుపచ్చలో చాలా క్యూట్‌గా ఉందన్నమాట. చాలా త్వరగా కూడా పెరుగుతా వస్తుంది. అయితే ఇవిగోండి. ఇవొచ్చేసి తేనె ఉసిరి తొనలన్నమాట. అంటే ఇది ఆయుర్వేదిక్‌లో ఎక్కువ వాడతారన్నమాట. అయితే ఇలాంటివి తయారు చేయాలన్నా కూడా చాలా శ్రమ అండి. సమయము, శ్రమ, ఖర్చు ఈ మూటితో కూడుకున్నదన్నమాట. ఇదేంటి అంటే ఫస్టు ఇది మొత్తం వచ్చేసి 4 కేజీల ఉసిరండి. 4 కేజీల ఉసిరిని తీసుకొచ్చి కిలో అయితే రూ. 100 ఉసిరికాయి. 4 కిలోలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత ఆవిరి మీద ఉడికించిన తర్వాత అవి కొంచెం ఆరిన తర్వాత మనము కాయని ప్రెస్ చేసినప్పుడు ఇలా తొనలుగా విడిపోతాయి. ఆ విడిపోయిన దాన్ని ఫ్యాన్ కింద రాత్రంతా తెల్లవారంత వరకు ఆరబెట్టడం జరిగింది ఒక క్లాత్ మీద. ఆరబెట్టిన తర్వాత పగలంతా కూడా ఎండలో ఎండబెట్టాను. ఎందుకు అంటే వాస్తవంగా నైట్ అంతా ఫ్యాన్ కిందకి ఆరిన తర్వాత మనము ఇలా తేనె కలుపుకోవచ్చు. కానీ ఒకవేళ ఎక్కడన్నా మళ్ళీ 4 కిలోలు ఉసిరి కదా, ఏమన్నా తడి ఉంటే ఈ పాడైపోతుందేమో అని చెప్పనని నేనైతే ఒక రోజంతా కూడా ఈ ఉసిరిని ఎండబెట్టాను అన్నమాట. ఉడికించిన ఉసిరిని ఎండబెట్టాను. అంటే బాగా ఎండిపోయినాయి అన్నమాట. ఎక్కడ తడి లేదు. అప్పుడేం చేశానంటే తేనె ఉందండి, 1.5 కేజీ కాదు, 400 కేజీ 400 తేనె అయితే కలిపాను అన్నమాట ఇందులో. కలిపిన తర్వాత ఒక రోజల్లా నానబెట్టిన తర్వాత తేనెకి ఇవి త్వరగా పట్టలేదన్నమాట. ఎందుకంటే ముక్కలు ఎండిపోయినాయి కాబట్టి తేనెకి బాగా పట్టలేదన్నమాట. అదే బెల్లం పాకము లేకపోతే పటిక బెల్లము మనం నానబెట్టినట్టయితే ఎండబెట్టకుండా త్వరగా పట్టేది. కానీ ఒకవేళ మనం ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కాబట్టి ఇవి పాడైపోతాయేమో ఉద్దేశంతో ఎండబెట్టిన తర్వాత తేనె పోసాను ఇందులో. ఇప్పుడైతే ఇది రెండో రోజు అండి. ఇది రెండో రోజు నానబెట్టడము. అయితే తీపి కొంచెం పులుపు వగరుగా అనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు కొంచెం సాల్ట్ కలిపాను అన్నమాట ఇందులో. ఎందుకు అంటే నిల్వ ఉండటం కోసము, పాడైపోకుండా ఉండటం కోసం, ప్లస్ టేస్ట్ కోసం. పులుపు, వగరు, తీపి, ఉప్పు 4 రుచులు అన్నమాట. అయితే ఇవి ఇంకొక 2 డేస్ ఇలాగే నానబెట్టేస్తానండి. ఎందుకంటే ముక్క మునిగేంత వరకు పూర్తి స్థాయిలో మనము పచ్చడికి ఏ విధంగా నూనె పోసుకుంటామో తేనె కూడా నేను అలా పోసాను అన్నమాట. అయితే కొంచెం ముక్క అయితే మెత్తబడింది నిన్నైతే బాగా గట్టిగా ఉంది. అయితే నిన్నంతా తీసి కొంచెంసేపు కలిపాను అన్నమాట నిన్న సాయంత్రం పూట. మళ్ళీ ఉదయం నుంచి అలాగే ఉంచేసి మళ్ళీ ఇప్పుడైతే కలుపుతున్నాను. ఎందుకంటే అసలు కలపకుండా ఉండకూడదు. కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇంకా రేపంతా కూడా నానబెట్టేస్తాను అన్నమాట. తర్వాత తీసి ఎల్లుండి ఇది వడకడతాను. ఇలా మనము వడకట్టినప్పుడు ఇందులో ఉన్న ఈ తేనె మొత్తము మనకు బయటకు వచ్చేస్తుంది. కేవలం ఏంటంటే మనకి ఆ ముక్కలు మాత్రమే మిగులుతాయి. వాటిని ఏంటంటే రాత్రంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఉదయాన్నే మనము ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చక్కని తేనె ఉసిరి క్యాండీ తయారవుతుంది అన్నమాట. అయితే ఇది మాత్రము 2 డేస్ నుంచి పెట్టాను కానీ ఎలాంటి పాడైపోయిన స్మెల్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మొక్క కూడా చాలా గట్టిగా ఉంది. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఇది మనము సంవత్సర కాలంలో మనకి ఉసిరికాయలు దొరకవు కాబట్టి వీటిని నిల్వ చేసుకొని మనం ఒక డబ్బాకు స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీటికి మనము అంటే సంవత్సరం మొత్తం పిల్లలకి బలవర్ధకమైన ఆహారం కాబట్టి ఇప్పుడు మనం ఎలాగూ
బయట ఇవి కొంటుంటాం కదా, ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంటుంటాం కదండీ. కానీ ఇవి మనం ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి రోజు ఒక 10 పప్పులు గాని పెట్టుకోగలిగితే ఆహ్, ఇవి ఆయుర్వేదిక్ కాబట్టి చాలా చాలా వాళ్ళకి ఉసిరిలో ఉన్న మంచి సి విటమిన్ కానీ, తేనె కానీ, మరి ఇందులో ఉన్న సుగుణాలు కూడా మన బాడీకి మంచి మేలు చేస్తాయన్నమాట. కాబట్టి ఇంత ఖర్చుతో కూడుకుని దగ్గర దగ్గర ₹1000 4 కిలోలు ఉసిరి చూడండి. కొన్నే వచ్చినాయి అనమాట. ఈ డబ్బాకి కొన్నే వచ్చినాయి. కానీ ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకోవటము కొంత శ్రమేనండి. ఇయన్నీ చేయలేక ఇప్పుడు రోజుల్లో అందరూ బయట కొనేస్తున్నారు. ఈ కొనటం కూడా బయట కూడా కెమికల్స్ అలాంటివి కూడా ఏవేవో చేసేస్తున్నారు. కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకున్నవి చాలా బాగుంటాయండి. కాబట్టి నేనైతే 2.5 కేజీ ఏమో ఉసిరి ఒరుగులు పెట్టాను. అంటే ఉప్పు ఒరుగులు అన్నమాట. ఇది మాత్రం తీపి ఒరుగులు అన్నమాట. అయితే ఇవి కూడా మొత్తము డ్రై అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను. అయితే కొన్ని సార్లు మనకి కొన్ని విషయాలు మనం మంచి చెప్పినా కూడా కొంతమందికి అది ఎబ్బెట్టుగా అనిపించాయి. కొన్ని మనం కంటి చూసిన దృశ్యాలు ఇవి మనకెందుకులే అనిపిస్తుంది, కానీ కొన్ని సార్లు బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఒక మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు. అయితే ఆ బ్రదరు వాళ్ళ పిల్లల్ని ఎక్కడికో స్విమ్మింగ్‌కి తీసుకెళ్లారు. అంటే వాళ్ళకి మొదటి నుంచి స్విమ్మింగ్ తెలీదు. స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తే ఆ పిల్లలు అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటూ వీడియోలు తీసుకున్నారు. అయితే నాకు చూపించారు. చూపిస్తే ఆ వీడియో చూసినప్పుడు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు మనము ఈత కొడుతుంటే బాగా ఈత వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ తోటి వెనక్కి తిరిగి జంప్ చేయటం కానీ, ముందు వైపు కాకుండా వెనక్కి తిరిగి జంప్ చేయటం అలా చేస్తూ ఉండేటప్పటికి నాకేమనిపించిందంటే, అరే ఒకవేళ ఏమన్నా తిరగబడితే ఒకళ్ళు ఊపిరి ఆడదు కదా, ఏమన్నా ఇబ్బంది జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పానని, అరే మీకు ఈత రాదు కదా, ఎందుకు ఇలా చేశారంటే ఇంకా ఆ బాబు ఫేస్లో ఫీలింగ్ మారిపోయింది. అసలు నేను మీకు చూపించాను చూడత్తా, నువ్వన్నీ ఇలాంటి కోచింగ్సే చేస్తావు అని చెప్పానని వాడికి హ్యాపీనెస్ పోయి సాడ్ మూడ్ వచ్చిందన్నమాట. అంటే నాకేమనిపించింది, ఇప్పుడు అరే ఏదన్నా ప్రమాదం అయితే ఏమన్నా ఇబ్బంది కదా, బిడ్డకి ఏదన్నా ఇబ్బంది జరుగుతుందేమో, ఇలాంటివి చేయకూడదమ్మా తర్వాత ఎప్పుడైనా కూడా అని చెప్పానని చెప్దామనుకునేటప్పటికే ఆ పిల్లలకి అంటే నేను చెప్పింది కరెక్ట్ కాదు అన్నట్లుగా వాళ్ళ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు నాకు అనిపించింది. పైగా ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పటికి వాళ్ళు అన్నం తింటూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే మా అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ చూడకూడదురా అని అంటే, ఏం కాదు అత్త అన్నారు. అనేటప్పటికి నాకు ఏమనిపించిందంటే, అంటే మనకు తెలిసిన విషయాన్ని దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అన్న ఒక విషయాన్ని మనం ఇతరులకు తెలియచేస్తున్నప్పుడు దాన్ని వారు స్వీకరించడానికి సిద్ధంగా లేరన్నది అర్థమవుతుంది నాకు. కానీ అలా అర్థమైనా కూడా మనం మౌనంగా ఉండగలమంటే మనం అస్సలు మౌనంగా ఉండలేం. కానీ కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటమే మేలండి. అడిగినప్పుడు సలహాలు చెప్పడమే మంచిది. కానీ నిజంగా ఇది అంతా మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది జరగకూడదు. ఇబ్బంది జరిగిన తర్వాత వాళ్ళకి సమస్య వచ్చిన తర్వాత మనం సొల్యూషన్ చూసుకునే కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలు అని చెప్పానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని చూసినా కూడా ఎలా ఉన్నారంటే అసలు బయట పరిస్థితులు అస్సలు బాలేవండి. అంటే బయట పరిస్థితులే కాదు, మన ఇళ్ళల్లో వాళ్ళు కూడా మనము చెప్తున్నప్పుడు దానిని చేయడానికి ఇష్టం లేకుండా, దాన్ని వినడానికి వాళ్ళకి ఇష్టత లేక మనల్ని ఎలా చూస్తారంటే ఒక ఎర్రివారిని చూసినట్టు చూస్తారన్నమాట. ఆల్రెడీ బైబిల్లో ఉందన్నమాట, మంచి చెప్పేవాళ్ళు వెర్రి వాళ్ళంట. కాబట్టి వాళ్ళకి చెడు చెప్పే వాళ్ళకే ఎక్కువగా అరే భలే చేసావురా, ఒకవేళ నేను ఆ వీడియో చూసి అరే నువ్వు భలే దూకేవురా, నువ్వు భలే చేసావురా, నువ్వు భలే జంప్ చేసావురా అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకొక చోటకి వెళ్ళి ఇంకా అలాగే చేశారనుకోండి, అప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే. కాబట్టి పెద్దలు
కీడించి మేలెంచమన్నారు. మనం చేసే పని దానివల్ల మనకి ఏమైనా నష్టమా? మనకి ఏమన్నా ఇబ్బందా? అని చెప్పనని చెప్పే పరిస్థితుల్లో మన పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులే తెలీదండి. వాళ్ళెలా అంటే ప్రోత్సహిస్తున్నారన్నమాట. మంచిది తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలి భావి తరానికి మంచి భవితను అందించే వారిగా తయారు చేయాలి. కానీ అవి వాళ్ళు తయారు చేసే ప్రోత్సాహం ఎలా ఉందంటే సినిమాలకెళ్ళే విషయంలో గానీ, ఇలా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో గానీ, తర్వాత ఫాస్ట్ ఫుడ్ తినే విషయంలో కానీ, మరి ఎక్కడికంటే అక్కడికి వెళ్దామంటే వెళదామనే విషయంలో చూపించిన ఇంట్రెస్టు, అరే కొద్దిసేపు పుస్తకాలు చూసుకొని మీరు ఈరోజు స్కూల్లో ఏం చదివారు? మీకు ఈ సార్ ఈరోజు ఏం చెప్పారు? లేకపోతే నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నువ్వు చదవగలుగుతున్నావా? నీకేదైనా సబ్జెక్ట్ ఉంటే భయంగా ఉందా? అని చెప్పే తల్లిదండ్రులు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ కలిసి టీవీ చూస్తారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. అందరూ కలిసి కూర్చొని సినిమాలు చూస్తారు. అందరూ కలిసి కూర్చొని సినిమాలు సెల్ ఫోన్‌లో చూడాల్సినయన్నీ మిమిక్రీవి గాని ఇంకా చాలా చాలా చూస్తారు. కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌కొచ్చేటప్పటికి ఒక మంచి విలువలు పెద్దవారిని గౌరవించాలి. లేకపోతే మనము లేని వారికి సహాయం చేయాలి. లేకపోతే మనము ఒకవేళ ఏదైనా సమస్యొస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పిన కథల రూపంలో చెప్పడం గానీ, ఇలాంటివేమీ లేకుండా ఇంతసేపటికి అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అంటున్నారు. అంటే నాకన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. మరి చిన్న చిన్న 8 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలని కదిలిచ్చినా గూడా వాళ్ళేమంటున్నారంటే మాకన్నీ తెలుసు. మాకన్నీ తెలుసు అంటున్నారు. కాబట్టి నాకు తెలిసిందేంటంటే అసలు మనం ఎవరికీ సలహాలు చెప్పకూడదు. మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఈ వీడియోస్ అయినా కూడా నాకు తెలిసినవి కొంతమందికి వాళ్ళకి ఉపయోగపడతాయని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. వాళ్ళకి ఒకవేళ ఉపయోగపడాయనుకోండి హ్యాపీ. వాళ్ళకి వద్దనుకుంటే వదిలేయటమే. అంతేకానీ ఎవరిని కూడా మనం బలవంతంగా ఏది కూడా మనం చేయలేమని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక అనుభవం రావాలిలెండి. ఎవరికైనా కూడా దెబ్బతింటేనే గానీ తడిస్తే గానీ గుడిసి గప్పరు అన్నట్లు పెద్దవాళ్ళు ఎవరికైనా అనుభవపూర్వకంగా రావాలి. ఆ దెబ్బ తింటేనే రెండోసారి మనకి చేయకుండా ఉంటారు. సో, కాబట్టి ఏందంటే గబుక్కన ఎవరికి ఇబ్బంది జరగకూడదు గదా! జరిగితే ఇబ్బంది పడతారు కదా! అన్న ఒక ఫీలింగు మనది. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే చూడండి ఇక్కడ ఇదిగోండి తేనె. ఇప్పుడు దీన్ని తీసేసి నేనేం చేస్తానంటే ఒక డబ్బాకి స్టోర్ చేస్తానన్నమాట. అంటే రేపు తీస్తాను. తీసిన తర్వాత స్టోర్ చేసేసి అది రోజు మనం ఒక గ్లాసులో ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఒక 2, 3 స్పూన్లు ఈ రసం ఈ లిక్విడ్ గాని కలుపుకొని తాగగలిగితే మనకి ఉసిరి తేనె కాబట్టి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగటం కానీ జరుగుతుంది కాబట్టి అలా చేస్తానండి. ఓకే అండి. కానీ చాలా చాలా ఖర్చు, చాలా చాలా శ్రమ, చాలా ఓపిక కావాలి వీటన్నిటికి చేయాలంటే. నిజంగా అందుకేనండి చాలామంది బయట కొనుక్కుంటారంటే ఏంటంటే అదివరకు రోజుల్లో మనకు అమ్మమ్మలు, నాన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి పని తేలిగ్గా ఉండేది. ఇప్పుడేంటంటే మాకు మేమే ఎవరికి వాళ్ళమే అని చెప్పనని ఉంటున్నారు కాబట్టి ప్రతి పని కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. చేసుకోలేకపోతున్నాము. కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆనందము, ఒక బాధ కానీ, ఒక సంతోషం కానీ అది చాలా చాలా అనుభవించిన వారికే తెలుస్తుందండి. నిజంగా సంతోషంలో మనకి ఎవరు అవసరం లేకపోయినప్పటికీ కూడా బాధలో మాత్రం కంపల్సరీగా ఎవరో ఒకరు సహాయం అవసరం. అది మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మనకి రకరకాల హెల్ప్‌లు ఉంటాయి కదా! ఏ సహాయాలైనా మనము దానికి అర్హులమన్నమాట. కాబట్టి ఈ ఎవరితో నాకు పని లేదు, ఎవరు నాకు అవసరం లేదు అనుకోవడానికి మనకు లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరితోటి మనం మంచిగా ఉండాలి. అలాగని చెడుని ప్రోత్సహించే వాళ్ళకి దూరంగా ఉండాలి. అది మాత్రం వాస్తవమేనండి. ఇప్పుడు ఒక పెద్ద బిందెలో పాలున్నాయండి. ఒక చిన్న చుక్కే కదా విషం అని చెప్పని కలుపుకొని తాగం కదా! అలాగనే మంచి మనుషుల్ని మనం చేర్చుకోవచ్చు. కొంత చెడు స్వభావము, 10 మందిని పాడు చేసే స్వభావం ఉన్న వాళ్ళకి మనము కొంచెం దూరంగా ఉండటమే మేలన్నమాట. వాళ్ళు ఎక్కడో ఉండరు, మన దగ్గరే ఉంటారు, పక్కనే ఉంటారు. కానీ వాళ్ళని మనము పక్కన పెట్టేసేసుకొని
విన్నట్టే విని మనం వాటిని పాటించకుండా అడిగిన వారికి సలహాలు ఇవ్వడం మంచిదని చెప్పానని నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారండి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు. సో కాబట్టి ఇంతటితోటి ఈ ఉసిరికాయ అండి ఇంకా 4 డేస్కి అయితే కానీ ఇంకా కంప్లీట్ కాదన్నమాట. మూడబెట్టేస్తున్నాను. ఇదైతే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే కొన్ని ఒరుగులు కానీ, ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలో మనకి ఒరుగులు కానీ, పచ్చళ్ళు కానీ, నిల్వ పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి చూడండి ఎంత బాగుందో గెంటిసిగడ్డ మొక్క. అసలు చాలా చాలా క్యూట్గా ఉంది. తీగలు పాగుతున్నాయి అన్నమాట. ఓకే అండి, బాయ్.